హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. అయితే జీవితంలో ఈ విషయాలను మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, ఒక పల్లెటూరులో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి ఆ కొడుకుని వాళ్ళైతే చదివించారు. అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకుని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఉద్యోగాన్ని సంపాదించుకున్న తరువాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండడం ప్రారంభించాడు. అయితే కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు ఎలా ఉన్నారో అని కూడా చూసేవాడు కాదు. ఒకరోజు తను తన భార్యతో చెబుతున్నాడు, ఈరోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మా నాన్నను చూశాను అని చెప్పాడు. దానికి ఏంటి అంటే, అలాగే వాళ్లకు కనపడకుండానే నేను ఇంటికి వచ్చేసానని కూడా చెప్పాడు. ఏంటి, మీ అమ్మా నాన్నలు చూసారా? వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళని అలాగే ఫుట్పాత్ మీదే ఉండనివ్వండి, అంతేగాని పొరపాటును కూడా మన అడ్రస్ వాళ్లకు చెప్పొద్దు అని భార్య చెప్పడం జరిగింది. అర్థమైంది కదండి. ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడుగుతాడు ఆ వృద్ధుల పుత్రుడు. అతని భార్య అంటుంది, మీరు భలే చెప్తున్నారు. ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఈ జనంలో వారు మన ఇంటిని కనిపెట్టలేరు అని అంటుంది తన భార్య. మనం ఇల్లు కూడా మారిపోయాం కదా, అలాగే మన అమ్మా నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు. అంతలో భర్త అంటున్నాడు, నీకు ఏమైనా మతిపోయిందా? ఇంటి అడ్రస్ తెలియదు కానీ నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. అలాగే సరాసరి అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వస్తే అని అన్నాడు. అప్పుడు అతడి భార్య అంటుంది, అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఎవరు ఇవ్వరు కదా. కానీ వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ను ఇచ్చేస్తారు కదా. నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు. ఎందుకు నన్ను వదలరు వీళ్ళు అని ఆ కొడుకు అంటున్నాడు. నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది. ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని, కొంపదీసి వచ్చేసారా ఏమిటి అని అనుకుంటూ ఇద్దరూ వెళ్ళి తలుపులను తీసి చూడగా తలుపులను చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి వాళ్ళు నివ్వెరపోయారు ఇద్దరు. ఇంతలో తండ్రి అడుగుతున్నాడు, నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు. అప్పుడు కొడుకు అంటున్నాడు, నేను చూడలేదు అన్నాడు. అర్థమైంది కదండి. అతడు చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు. అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు. తండ్రి అంటున్నాడు, నేను నీ అడ్రస్ కనుక్కుని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాను నాయనా అని. ఇంత పెద్ద నగరము, 4 వైపులా కూడా పెద్ద కట్టడాలు, చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్ళి మీ అడ్రస్ని తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఇంతలో కొడుకు అడుగుతున్నాడు, సరే కానీ ఇంతకీ ఎందుకు వచ్చారు చెప్పండి అని తండ్రిని అడిగాడు. నా జీతంలో నా భార్య నేను బతకడమే చాలా కష్టంగా ఉంది. అసలు మీ ఇద్దరికి ఆత్మాభిమానం ఉన్నదా? అసలు చివరాసరి ఇంటికి వచ్చినప్పుడు ఇంకోసారి తిరిగి రావద్దు అని చెప్పాను కదా. ఏదో 4 ముద్దలు తింటూ ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు నీకు ఈ నగరపు జీవితం అని అంటాడు. మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదు అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు. ఇంతలో కోడలు ఇలా అంటుంది, నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా అని మాటలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది. చూశారు కదండి, కొడుకుని కోడలిని తండ్రి ఆపాడు. ఇక చాలు, మీరిద్దరూ కూడా చాలా చెప్పారు, మేము ఇద్దరము కూడా చాలా విన్నాము. మేము ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు. మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము.
ఎందుకు అంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ని కొన్నాము. ఈరోజు ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి. అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకున్నాము. దానికోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము అన్నాడు. దాంతో ఇక కొడుకుతో చెబుతూ ఇలా అనగా, బాబు నువ్వు అన్నావు కదా మాకు మహానగరంలో ఇల్లు కొనే అంత అర్హత లేదని, మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా. నిజంగా అంతగా ఏముంది ఈ నగరంలో? ఇక్కడ ఫ్లాట్ని తీసుకున్నాను నేను. చూసావా, ఎల్లుండి మా నూతన ఇంటి గృహ ప్రవేశం. నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పారు. కొడుకు అడుగుతున్నాడు, నిజంగానే చెబుతున్నారా? మీరు ఇక్కడ ఒక ఫ్లాట్ని కొన్నారా? ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా 50 నుండి 60 లక్షల వరకు ఉంటుంది అని. నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో? మీరు అబద్ధం చెబుతున్నారు నాన్న. మీరు నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? నిజం చెప్పండి, నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారా అని కొడుకు ఈ విధంగా అయితే అడుగుతాడు. అయితే నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో, ఎటువంటి సమస్య కూడా నాకు లేదు. ఒకవేళ పూజకి రావాలి అనుకుంటున్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద నోట్ చేసి ఉంది. మీరిద్దరూ కూడా ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి తల్లి తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూస్తున్నారు కదండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది, మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారేంటి? నిజంగా వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా? వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ వాళ్ళు స్కూల్లో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా ఇంత డబ్బు రాదు కదా అని. వృద్ధుల కొడుకు అంటున్నాడు, వీళ్ళ మాటలు నువ్వు నమ్ముతావా? ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది. కావాలంటే వాళ్ళు చెప్పిన తేదీన నువ్వు కూడా నాతో పాటు ఈ అడ్రస్ దగ్గరకు రా, నేను నీకు చూపిస్తాను అంటాడు భర్త. అర్థమైంది కదండి. తర్వాత తండ్రి చెప్పిన రోజున నిజంగానే తన కొడుకు తన భార్యను తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్కు బయలుదేరి వెళ్ళాడు. ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది. పూజ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అది చూసిన కోడలు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. వెంటనే తన భర్తతో ఇలా అంటుంది, నిజంగానే ఈ ఇంటిని మామయ్య గారే కొనుక్కున్నారనుకుంటా. ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంటే మామయ్య గారే కొన్నట్లనిపిస్తుంది అని. అప్పుడు భర్త అంటున్నాడు, నాకు కూడా అర్థం కావడం లేదు అని. ఈ సొసైటీని చూసావా? ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ కనీసం 1 కోటి రూపాయలైనా ఉంటుంది. ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటా. భార్య భర్తలు ఫ్లాట్ లోపలికి వెళ్ళారు. వాళ్ళని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు. అర్థమైంది కదండి. తండ్రి తన భార్యతో చెబుతున్నాడు, వీళ్ళకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పడంతో తల్లి లోపలి నుండి ప్రసాదాన్ని తీసుకువచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది. పూజారి పూజా సామాగ్రి, ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఇలా అన్నాడు, ఏంటి అంటే, నాన్న పూజారి గారు తప్ప ఇంకెవ్వరూ లేరు ఏమిటి అన్నాడు. ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు? అయినా పిలిచినా ఎవరూ రారు, అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు. నాన్న నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా? మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేశావా ఏంటి అని అడిగాడు కొడుకు. దానికి సమాధానం, బాబు ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు, అది మనకి ఒక జ్ఞాపకం. దానిని అమ్మేస్తానని ఎలా అనుకున్నావు? అయినా అక్కడి ఊరి విషయమే వేరు. అది మీకు వివరించాలని ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను అంటాడు. కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని. కానీ ఈరోజు చూడు, నేను ఈ నగరంలోనే టాప్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ని తీసుకున్నాను. అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అనుకుంటున్నాను. ఈ మహానగరం గాలిలో ఏముంది? చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఇంతలా ఏది మార్చింది? కానీ బాబు, ఈ ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటికి ఏమాత్రం ఎప్పుడూ నువ్వు పోల్చవద్దు. ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊర్లోని ఇంటిని అమ్మాల్సిన అవసరం లేదు. మరి ఈ ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు.
మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు? ఇప్పుడు నాకు అర్థమైంది. నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కోరుకుంటున్నారు కదా అన్నాడు. నిజంగా నాన్న, ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు. ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఇంటిని తీసుకున్నారా అని కొడుకు తండ్రిని అడుగుతాడు. ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు. అందుకే ఈ మహానగరం అన్న నగర వాసులన్నా వాళ్ళ మాటలన్నా కూడా నాకు నచ్చదు. మీరు మీ పట్ల మా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని మీరు ఎలా అనుకున్నారు అంటాడు. ఇప్పటి వరకు మేము ఊరు వాళ్ళమని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి, పల్లెటూరు వాళ్ళమని. ఇప్పుడు చూడు, ఈ ఫ్లాట్ చూసిన తరువాత నీ మాట తీరుని ఎంతగా మార్చేశాయో. మీ పట్ల మీరు వ్యవహరించిన తీరుని, మా పట్ల వ్యవహరించిన తీరుని ఈ జన్మలో నేను మరవలేను అంటాడు ఆ తండ్రి. కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలని, నేను ఈ ఫ్లాట్ ఎలా కొన్నాను అని, మేము చిన్న ఊరు నుండి వచ్చాము అని, మహానగరంలో ఉండే అర్హత లేదు అని, అలాగే అవమానకరంగా మాట్లాడి మేము కూడా మహానగరంలో ఉండగలము అని గుర్తించాలి అని నేను ఈ ఫ్లాట్ని కొన్నాను అని అంటాడు. అయితే నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేటు కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకు కొన్నారు. ఆ వచ్చిన డబ్బుతోనే నేను ఈ ఫ్లాట్ని కొన్నాను. ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతవరకు ఆలోచిస్తూనే ఉన్నాను. మీకు చెప్పాలనుకున్నాను, కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకి చెప్పాలనిపించలేదు. నువ్వు ఈరోజు చెప్పిన మాటలు, ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో బాబు. నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని తండ్రి గతంలోకి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు. అమ్మా, నాన్న, మీరు ఎన్ని రోజులు ఉండి వెళతారు? ఎందుకు అడుగుతున్నాను అంటే, ట్రైన్ టికెట్లు ముందే బుక్ చేసుకోవాలి కదా, ట్రైన్ టికెట్లు దొరకడం కష్టమైపోతుంది అని చెప్పాడు కొడుకు. ఇంతలో తండ్రి అంటున్నాడు, బాబు, మేమేమి ఆలోచిస్తున్నాము అంటే, మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాం? మాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు. మేము కూడా మీతో ఉందామని ఆలోచిస్తున్నాం. ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది, అందుకే ఆలోచిస్తున్నాం. ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అన్నాడనమాట. ఏమిటి అంటే, నాన్న, మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా ఈ ఇంట్లోనే ఉంటామని ఎందుకంటున్నారు? అప్పుడు కోడలు చెబుతుంది, మీ అమ్మా నాన్న వెళ్ళట్లేరు, అలాగే తిని కూర్చోవడానికి అలవాటు పడ్డారు, ఇంకెందుకు వెళతారు? ఇంతలో కొడుకు అంటాడు ఈ విధంగా, నాన్న, నేను మీకు కొన్ని రోజుల సమయం ఇస్తున్నాను. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళిపోయే ఏర్పాట్లను చేసుకోండి అంటాడు. కొడుకు నుండి ఈ మాటలు విన్న తండ్రి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుంటూ, ఇక్కడే ఉండవలసిన అవసరం మాకు లేదు అంటారు ఆ తల్లి తండ్రి. ఎలాగోలాగా వెంటనే టికెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాన్ని చేస్తారు. అయితే కానీ వారం రోజుల తర్వాత టికెట్లు దొరికాయి. వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు, నాన్న, ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలాగా నేను మిమ్మల్ని భరిస్తాను, కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అంటాడు. ఆ తర్వాత రోజు నుండి కోడలు కొడుకు వ్యవహార శైలి మొత్తము కూడా మారిపోతుంది. అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా చేయించేది. ఒకరోజు ఉదయాన్నే అత్తగారు, అమ్మా, నాకు ఎందుకో ఈరోజు ఉదయం నుండి కొంచెం బాగాలేదు, గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది, ఈ రోజుకు వంట నువ్వే చెయ్యమ్మా అని కోడలతో చెబుతుంది. అంతలో కోడలు ఇలా అంటుంది, ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఇంటి పని అంతా కూడా నేను చకచకా చేసేవాణ్ణి. అయితే ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోతున్నాడో అప్పటి నుండి మీ ఆరోగ్యం బాగోలేదు అని సాకులు చెప్పడం మొదలుపెట్టారు. అయితే అలా ఏమీ లేదమ్మా, నిజంగానే నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెబుతూనే ఉంటుంది అత్తగారు.
అత్తగారు కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొడుకు కాసేపటికి తాపీగా వచ్చాడు. తర్వాత తన భార్య పరిస్థితిని చూసుకున్న ఆ పెద్ద ఆయన కొడుకుతో చెబుతున్నాడు, బాబు, వెంటనే అంబులెన్స్ని పిలిపించు, మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అన్నాడు. ఇంతలో కొడుకు అంటున్నాడు, కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అలా అరుస్తున్నావు నాన్న అని. ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి, అమ్మకి మెలకువ వస్తుంది, మీరు జరగండి అని చెప్పిన తన తల్లి మొహం మీద నీటిని చల్లాడు. అయితే కానీ తల్లి స్పృహలోకి రాలేదు. అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయాడు. వెంటనే అంబులెన్స్ని పిలవండి, నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ తండ్రి. అర్థమైంది కదండి, నాన్న పిలవగానే వచ్చేయడానికి ఇది ఏమన్నా చిన్న ఊరు అనుకుంటున్నారా? మీకు తెలుసు ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుందో. ఆసుపత్రి బిల్లు కట్టేలోపే నా మొత్తం సంపాదన అయిపోతుంది. కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను 2 చేతులతో ఎత్తుకొని ఇంటి నుండి బయలుదేరాడు. కానీ కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు. అంతలో కోడలు అంటుంది, మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుడిలాగా మీ అమ్మగారిని తీసుకువెళ్తున్నాడు అని. చూస్తున్నారు కదా, చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడో అని. సమయం రాత్రి అవుతుంది. కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చెయ్యలేదు ఇద్దరు. ఇంట్లో నిద్రపోతూ ఉండగా ఆ సమయంలో రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు. ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి, ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా? ఇప్పుడు మీకు సమయం దొరికిందా? ఆ అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడిగాడు. కొడుకు నోటి నుండి అలాంటి మాటలు విన్న ఆ తండ్రి, నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావు? పిల్లల కోసమో తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడతారు. కానీ పిల్లల నోటి నుండి అలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికున్నామా అని అనిపిస్తుంది. నిజమే కదండి నాన్న, మీరు వారం తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నాను. కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది. నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా, 1 సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉంచలేనంటాడు. ఇదిగోండి మీ సామాన్లన్నీ మీ సూట్ కేసులో సర్దించేశాను, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అన్నాడు కొడుకు. చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడానికి పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటావా? మీ అమ్మకి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని తండ్రి అంటాడు. వెంటనే నేను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళకపోయింటే ఈరోజు నీ తల్లిని కోల్పోయేవాడివి. ఉదయం కూడా మీ అమ్మని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడావు. అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు, ఏంటంటే, నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తలరాత మీద నుండి ఒక పెద్ద భారమైనా తగ్గి ఉండేది కదా అని అన్నాడు కొడుకు. అయినా బ్రతికి ఉండి మీరేం చేస్తారు? ఇద్దరూ నా తలరాత మీద నా తల మీద భారాలుగా మారారు కదా. అప్పుడు ఒకసారి ఒకరి నుండైనా నాకు విముక్తి కలిగేదంటాడు. ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ కేసును తీసుకుని, చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు. ఈరోజు తర్వాత మా జీవిత కథ నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఆలోచించకుండా ఉంటారు. లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు. అప్పుడే వెళ్తాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదని చెప్తాడు. ఆ తరువాత 20 రోజుల వరకు భర్త హాస్పిటల్ బయటే ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు. ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఇద్దరూ ఊరికి బయలుదేరి వెళ్ళిపోతారు. కొడుకు చేసిన అవమానం గురించి తలుచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉంటాడు. అయితే కానీ ఈ విషయాలు ఏమీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు. కానీ తండ్రి తన కొడుకుకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు.
ఇంతలో భార్య ఎందుకండి అంతలా ఆలోచిస్తూ ఉన్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోకి వచ్చాడు తండ్రి. వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతో తన భార్యకు వైద్యాన్ని చేయించడానికి ఆ ధనాన్ని అంతా ఖర్చు చేశాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ఫ్లాట్ని కొన్నాడు అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాను. కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు, నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను. లేకపోతే ఈరోజు ఈ ఫ్లాట్ని నీ పేరు మీదే ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ని నువ్వు దక్కించుకోవచ్చు, కానీ దానికి ఒక షరతు ఉంది అంటాడు ఆ తండ్రి. నువ్వు ఆ షరతుకు ఒప్పుకున్నట్లయితే ఈ ఫ్లాట్ నీకే ఇస్తాను అని ఆ తండ్రి కొడుకుతో చెప్పాడు. ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ఆ కొడుకు. ఆ షరతు ఏమిటి నాన్న అని అన్నాడు. నువ్వు నీ భార్య ఇక్కడే 6 నెలల పాటు ఉండి మా సేవలను చెయ్యాలి. అది కూడా ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా. నువ్వు మా సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ఫ్లాట్ని నేను మీ ఇద్దరి మీద మార్పిస్తాను. తర్వాత మేము ఊరికి వెళ్ళిపోతాము అని చెప్పాడా తండ్రి. నిజం చెప్పాలి అంటే నాకు నా ఊరిలో ఉండడమే ఇష్టమన్నాడు ఆ తండ్రి. అర్థమైంది కదండి. ఏంటి 6 నెలలా అని ఆశ్చర్యంగా అన్నాడు ఆ కొడుకు. ఇంతలో కోడలంటుంది, 6 నెలలు మేము మీకు సేవ చేస్తాం మామయ్య గారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోనికి తీసుకువెళ్ళి, మీకేమైనా మతిపోయిందా ఏంటి? ఈ ఫ్లాట్ విలువ 1 కోటి రూపాయలైనా అయి ఉంటుంది అంటుంది. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దామంటారు ఇద్దరు. గది నుండి బయటకు వచ్చి, కానీ నాన్నగారు, మీరు 6 నెలల తర్వాత ఈ ఫ్లాట్ నా పేరు మీద రాస్తారు కదా అని అడుగుతాడు కొడుకు. నేను మాట మీద నిలబడతాను, కానీ నేను నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలని ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పు, నేను చెప్పిన షరతులకి మంజూరీ అవుతున్నావా అని అడుగుతాడు తండ్రి. అప్పుడు కొడుకు చెబుతున్నాడు, సరే నాన్న, ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకుని కొడుకు, కోడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకునేదానికి 6 నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కూడా నేల మీద పెట్టకుండా చూస్తున్నారు. 6 నెలలు గడిచిపోయిన తరువాత కొడుకు తనకు ఈ ఫ్లాట్ దక్కుతుందని సంతోషంతో నేల మీద నిలబడకుండా ఉన్నాడు. ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకుకి ఈ విధంగా అంటాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, బాబు, మేము వెళ్ళే ముందు నీకు ఒక మాట చెబుతున్నాము. నువ్వు వెళ్ళి మా ఇంటికి రంగులు వేయించుకోమని చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా, ఆ రంగుల్ని కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు. ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు నాన్న అని అడిగాడు కొడుకు. అలాగే మీరు ఈ ఫ్లాట్లో కొత్తగానే కదా కొన్నారు, ఈ రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి. ఇంతలో తండ్రి అంటున్నాడు, అయ్యో, ఈ కాగితాలలో ఉండేవి నువ్వు సంతోషంలో చూడలేదేమో. ఊర్లో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాశాను. నాకున్నది ఆ ఊర్లో ఉన్న ఇల్లు మాత్రమే. ఇక ఈ ఫ్లాట్ గురించి అంటావా? ఈ ఫ్లాట్ని అయితే నేను 6 నెలల కోసం అద్దెకు మాత్రమే తీసుకున్నాను అని. నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావు. నీ అహంకారానికి తట్టుకోలేక నేను ఈ విధంగా చేశాను. ఇప్పుడు మీరు ఊర్లో నివసించండి తప్ప మీకు వేరే మార్గం లేదని చెప్పాడా తండ్రి. అయితే అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్ల మీద పడి ఇలా అంటున్నాడు, నాన్న, మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు, కానీ నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని తండ్రితో చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు. అర్థమైంది కదండి. మరి ఎందుకు అంటే వాళ్ళిద్దరూ కలిపి, కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గరే ఉండడంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది. వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాము అని, ఫ్లాట్ దక్కుతుందని, కానీ వారందరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరికి మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది. అప్పుడు కొడుకు చెబుతున్నాడు, నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రుల కాళ్ల మీద పడి అడిగాడు. కొడుకు కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం
ప్రారంభించారు. అయితే అందరూ కలిసి వారి ఊరికి వెళ్ళి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారో, ఉద్యోగం రావడానికి కారణమయ్యారు. తర్వాత ఆ విషయాలన్నీ కూడా కొడుకు తెలుసుకున్నాడు. చూస్తున్నారు కదండి, తన తల్లిదండ్రుల పట్ల తను చేసిన చెడ్డ పనులను, తాను చేసిన ఆలోచనలకు కొడుకు చాలా బాధపడ్డాడు. అయితే కొడుకు కోడలు ఇద్దరూ కూడా అత్తమామలను తల్లిదండ్రుల వలె చూసుకోవడం ప్రారంభించారు. అయితే చూశారు కదండి, కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా మీరు ఈ విధంగా బుద్ధి చెప్పారు అంటే వాళ్ళు ఖచ్చితంగా దారిలోకి వచ్చి తీరుతారు. మరి ఈ చిన్నపాటి కథ మీకు ఎలా అనిపించింది అన్నది మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీకు ఇలాంటి కొడుకులు ఉన్నారా అన్నది కూడా మీరు మాతో పంచుకోండి. సో ఈ వీడియో, ఈ చిన్న కథ మీ ద్వారా అంటే నా ద్వారా మీ వద్దకు తీసుకురావడం అనేది ఇప్పటి కాలంలో ఈ విధంగా అందరూ ఉంటున్నారు కాబట్టి అందరికీ ఈ చిన్న కథని మీకు తెలియజేయాలనేది నా తాపత్రయం. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారన్నది కూడా నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.